చూస్తున్నాం యుద్ధానికి సిద్ధమైంది అంతా సంసిద్ధంగా ఉంది ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లో మళ్ళీ హై టెన్షన్ నెలకొంది మన భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది మాటలకి పాకిస్తాన్ ప్యాంట్ తడిపేసుకుంది చాలా క్లియర్ గా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే మేము మళ్ళీ ఆపరేషన్ సింధూర్ 2.0 ని ప్రారంభిస్తాము అది ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పుకొచ్చారు ఇప్పుడు నేను చెప్పేటువంటి బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ అమెరికా పాకిస్తాన్ కి 120 అడ్వాన్స్డ్ మిడ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ని అందిస్తోందట వాళ్ళకున్నటువంటి F-16 యుద్ధ విమానాల్లో ఈ మిసైల్స్ ని అమర్చి మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతున్నారట మొదటి నుంచి మనం అనుకుందే నిజమైంది యుద్ధాన్ని ఆపుతారని చెప్పేటువంటి ఆ వ్యక్తే మళ్ళీ యుద్ధాన్ని ప్రారంభిస్తూ యుద్ధానికి కావాల్సిన సామాగ్రిని సమకూరుస్తూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ నిన్నే మాట్లాడుకొచ్చాడు 7 దేశాల యుద్ధాన్ని ఆపాను ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా నేనే ఆపాను సీక్రెట్ గా జరిగింది ఆ సీక్రెట్ వ్యవహారం ఏంటో నాకు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య మాత్రమే తెలుసు ఇప్పుడు ఆ యుద్ధాన్ని ఆపడానికి కారణం నేనే అని మాట్లాడుకొచ్చాడు కానీ 120 అడ్వాన్స్డ్ మిడ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ని పాకిస్తాన్కి అప్పగిస్తున్నాడట F-16 గతంలో మీకు గుర్తే ఉండుంటుంది వర్తమాన్ మన భారత ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి వ్యక్తి వర్తమాన్ ప్రయాణిస్తున్నటువంటి ఆ ఫ్లైట్ని కూల్ చేసి ఆయన ప్రయాణిస్తున్నటువంటి MiG-21ని కూల్ చేసి అభినందన్ని అదుపులోకి తీసుకున్నటువంటి F-16 యుద్ధ విమానంతోనే అప్పుడు పాకిస్తాన్ మన MiG-21ని కూల్చింది అయితే F-16 యుద్ధ విమానాల్లోనే ఇప్పుడు AIM-120ని వాడబోతున్నారట అడ్వాన్స్డ్ మిడ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ 120 మిసైల్స్ని పాకిస్తాన్కి అమెరికా అప్పగిస్తోంది చూడండి మొదటి నుంచి మనం అనుకునే జరిగింది వెళ్ళిపోయారు కాళ్ళు పట్టుకున్నారు మాకు ఒక డిఫెన్స్ సిస్టమ్ ఇవ్వని అడిగారు బిలవాల్ భుట్టోతో మన ఆపరేషన్ సింధూర్ తర్వాత మన ప్రతినిధులని దేశ విదేశాలకు పంపించి భారత ఆర్మీ పాకిస్తాన్ ఎటువంటి యుద్ధాన్ని చేసింది ఉగ్రవాదాన్ని ఆపాలంటే మనమంతా ఎలా ఉండాలనే విషయం పైన మనమంతా ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా దేశ విదేశాల ప్రతినిధులు ఎంపీలు వెళ్ళిపోయి ప్రచారం చేస్తూ ఉంటే పాకిస్తాన్ కూడా బిలవాల్ భుట్టో గారిని అమెరికాకు పంపించింది మొదటిగా అక్కడి నుంచి మొదలైంది ఇక అసలు విషయం భారత్కి అటు పాకిస్తాన్కి అమెరికాకి మధ్య స్నేహం మొదటగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావాలి మాకు దయచేసి ఇవ్వండి అని చెప్పి బిలవాల్ భుట్టో గారు అమెరికాకు వెళ్ళిపోయి అమెరికాలో మాట్లాడుతూ అమెరికా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ రిక్వెస్ట్ చేసుకొచ్చాడు ఆ రోజు నుంచి మొదలైంది వీళ్ళ స్నేహం ఇక చూడండి అప్పటి నుంచి పాకిస్తాన్కి దగ్గరగా తీసుకొని పాకిస్తాన్ని పెంపుడు కుక్కలా పెంచుకోవడం పాకిస్తాన్ని చెరదీయడం పాకిస్తాన్కి ఆయిల్ రిజర్వ్స్ సహకరించడం పాకిస్తాన్కి పోర్ట్ల విషయంలో సహకరించడం పాకిస్తాన్ పవర్ఫుల్ దేశం అని చెప్పడం ఆసిమ్ మునీర్ని అమెరికాకు సంబంధించినటువంటి ఆర్మీ పరేడ్లో డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించడం ఆయనతో స్పెషల్ లంచ్లో పాల్గొనడం ఆయనతో పదే మీటింగులు జరపడం షెహబాజ్ షరీఫ్ వెళ్ళి కలవడం మరి ఉగ్రవాదాన్ని నువ్వు ఆపింది ఎప్పుడు యుద్ధాన్ని ఆపింది ఎప్పుడు అసలు ఏమైనా మనిషి అనేవాడికి కొంచెమైనా బుద్ధి జ్ఞానం అయితే ఉంటుంది మరి డొనాల్డ్ ట్రంప్కి ఎటువంటి బుద్ధి జ్ఞానం తెలియదు కానీ మరి ఇంత దుర్మార్గమా మళ్ళీ ఉగ్రవాద చేతికి ఇటువంటి మిసైల్స్ ఇస్తే ఎంతటి దుర్మార్గం జరుగుతుంది ఎంతటి విధ్వంసం జరుగుతుంది కనీసం పసిగట్టలేకపోతున్నాడా మొన్న ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడిన మాటలేంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే ఏ దేశమైనా సరే మాకు తూర్పునటువంటి దేశాలు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి ఆ ఎంకరేజ్ చేసి మాకు పశ్చిమైనటువంటి దేశాలు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి సో ఆ ఎంకరేజ్ చేసే విధానాన్ని కనుక మార్చుకోకపోతే మ్యాప్లో లేకుండా పోతారని హెచ్చరించారు కానీ పాకిస్తాన్ పేరెత్తాడు ఎక్కడైనా కాదు కదా కానీ గుమ్మడికాయలు దొంగలు ఎవడరా అంటే భుజాలు తడుముకున్నట్టుగా వాళ్ళంతట వాళ్ళే భుజాలు తడుముకొని మళ్ళీ మేమే అని చెప్పి నిరూపించుకునే విధంగా DGSPR అహ్మద్ షరీఫ్ చౌదరి వాడు చెప్పుకొచ్చాడు నిజంగా మాపై దాడి చేయాల్సి వస్తే మాపై ఉగ్రవాదాన్ని అంచివేసే క్రమంలో మా మ్యాప్ కనుక లేకుండా పోతే మీరు కూడా సేమ్ అనుభవించాల్సి వస్తుంది సేమ్గా మీరు కూడా రియాక్షన్ చూడాల్సి వస్తుందని మాట్లాడుకొచ్చాడు మరి అంతటి దమ్ము ధైర్యం సాహసం తెగింపు రోషం పౌరుషం ఉన్నాడైతే ఆ రోజు ఆపరేషన్ సింధూర్లో ఎందుకు దాక్కున్నాడు బంకర్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత నిన్న పాకిస్తాన్ సంబంధించినటువంటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ నాజర్ ఖాన్ ఏ క్షణమైనా భారత్ మనపై మిసైళ్లతో దాడి చేయొచ్చు ఈసారి పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ కంటే మించినటువంటి ఒక ఎఫెక్ట్ని చూడబోతోంది సో మన ఆర్మీ సిద్ధంగా ఉండాలని చెప్పి అక్కడ ఒక వెధవ మాట్లాడిన మాటలకు సంబంధించి వారంతా భయపడిపోయారు సైఫుల్లా కసూరి వాడు ఉగ్రవాద సంస్థకు సంబంధించి ఒక చీఫ్ వాడు కూడా ఇదే రకంగా మాట్లాడుకొచ్చారు మన ఆర్మీ సిద్ధంగా ఉండాలని చెప్పుకొచ్చాడు అంతలోనే ఏమైందో తెలియదు కానీ అమెరికా నిన్న
ఒక బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి ఒక కన్సైన్మెంట్ని పాకిస్తాన్ నుంచి అమెరికాకు వెళ్ళిపోయింది. దీంతో $500 మిలియన్ పెట్టుబడి పెట్టడానికి అమెరికా సిద్ధంగా అయింది. పాకిస్తాన్లో టర్కీకి 1000 ఎకరాల భూమి అప్పగించింది. అక్కడ వాళ్ళు ఇండస్ట్రియల్ హబ్ పెట్టబోతున్నారు. ఏదో రకంగా డబ్బులని పాకిస్తాన్ అందించే ప్రయత్నం టర్కీ అమెరికాలు చేస్తూ ఉన్నాయి. ఈ డబ్బుతో భారత్పై యుద్ధం చేయాలనే ఆలోచనతో పాకిస్తాన్ మళ్ళీ ప్రయత్నం చేస్తుండగా ఇప్పుడు మళ్ళీ 120 మిసైల్. ఒకసారి నాజర్ ఖాన్, పాకిస్తాన్ మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, వాడు ఏం మాట్లాడాడో చూద్దాం. जो हिंदुस्तान से होता हुआ हमारे जिला कसूर से इसी इलाके से पाकिस्तान में दाखिल होता है। मुझे भी सैलाब के दिनों में ज्यादा वक्त सतलुज के किनारे पे, सतलुज की लहरों में, सतलुज की ऊपर चलने वाली कश्तियों और बेड़ों में ज्यादा वक्त गुजारने का मौका मिला है। और मैं खूब जानता हूं ये सतलुज में जो सैलाब आया है ये कुदरती सैलाब सारे का सारा नहीं था, ये मसनूई था, ये दुश्मन की अदावत थी, ये उसकी गुंडागर्दी थी, ये उसकी बदमाशी थी। और आज भी वो गीदड़ धमकियां लगाता है। 10 मई वो 2025 का 10 मई आज हिंदुस्तान भूल गया। हम कहते हैं अपने सिपह सलार को, अपने फील्ड मार्शल को, आज का ये हजारों का मजमा, ये अपने फील्ड मार्शल को, अपने आर्मी चीफ को, पाकिस्तान के अजीम सिपह सलार को हम सब मुतालबा करते हैं कि अभी एक मर्तबा फिर नरेंद्र मोदी की मुरम्मत की जरूरत मौजूद है। ये हालात का तकाजा मौजूद है। ये ऐसे बात नहीं आएगा, ये बातों से बात नहीं आने वाला। ये बड़ा कमीना सिर्फ इंसान है, दरिंदा सिर्फ इंसान है। इसके रबों को बेगुनाहों का खून चिंता हुआ है। ये जब तक खून खाली न करे, लाशों को न गिराए, इंसानियत को न कर पाए, इसको चैन और सुकून नहीं आता। हम अपने सिपह सलार से అరుస్తూ 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 పిచ్చి కుక్కలా మొరిగేటువంటి ఈ కుక్క పాకిస్తాన్ మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వాడు నాజర్ ఖాన్ ఏమంటున్నాడంటే, పెద్ద ఎత్తున గంభీరంగా మీకు మాట్లాడేటువంటి మాటలు కనబడుతున్నాయి కానీ వాడు భయం కనబడుతుంది. వాడి మాటలు కనుక మీకు అర్థమై ఉంటే ఏ క్షణమైనా భారత్ మళ్ళీ మనపై దాడి చేయొచ్చు, మిసైళ్లతో అటాక్ చేయొచ్చు. ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం 9 టెర్రర్ క్యాంప్స్, 9 ఉగ్రవాద స్థావరాల్ని కుప్పగూలిపోయాం. మన దగ్గర స్థావర ఉగ్రవాదులను హతమార్చారు. కొన్ని వేల సంఖ్యలో ఉగ్రవాదులు చచ్చిపోయారు. 13 టెర్రర్ క్యాంప్స్ని, 13 అక్కడ గ్రౌండ్స్ని, మనం ఎయిర్ బేసెస్ని కుప్పగూల్చారు. 13 ఎయిర్ బేసెస్ కుప్పగూలిపోయాయి, 9 టెర్రర్ క్యాంప్స్ కుప్పగూలిపోయాయి. మనమంతా గుహలోకి వెళ్ళి దాక్కున్నాం, బంకర్లోకి వెళ్ళి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశాం. ఈసారి కనుక భారత్ అటాక్ చేయాల్సి వస్తే అంతకు మించి దాడి చేస్తుంది, మిసైళ్లతో సిద్ధంగా ఉంది, మీరు కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పి ఆసిం మునీర్ గాడికి, షహబాజ్ షరీఫ్ గాడికి వీళ్ళందరికీ హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగా మొరిగాడు ఈ నేషనల్ మాజీ సెక్యూరిటీ అడ్వైజర్ నాజర్ ఖాన్, పాకిస్తాన్ వాడు. సో వాడు మాట్లాడిన మాటలు ఒక ఎత్తు అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొన్నే మాట్లాడుకొచ్చాడు. ఏమన్నాడు ఆయన? నేను 7 దేశాల యుద్ధాలని ఆపాను, నేను కనుక టారిఫ్లని పెంచకపోయి ఉంటే ఈ యుద్ధాలు ఆగేవి కానే కాదు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగడానికి ఒక చాలా పెద్ద రహస్యం ఉంది, ఆ రహస్యం నాకు మాత్రమే తెలుసు, నేను చెప్పను అని చెప్పుకొచ్చాడు. ఇదేనా రహస్యం? పాకిస్తాన్కి నేను ఆయుధాలు సమకూరుస్తాను, పాకిస్తాన్కి ఆయుధాలు సమకూర్చిన తర్వాత మీరు మళ్ళీ గొడవ పెట్టుకోండి, పాకిస్తాన్ భారత్పై దాడి చేస్తుంది, పాకిస్తాన్ మళ్ళీ భారత్ యొక్క రక్తాన్ని కళ్ళదూస్తుంది, పాకిస్తాన్ భారత రక్తాన్ని నీలచిందిస్తుంది, మళ్ళీ మీరు కొట్టకజావాడి నేను వ్యాపారం చేసుకుంటానని నీ రహస్యం ఇదేనా? పాకిస్తాన్ అచేతన పరిస్థితిలో పడిపోయింది. ఆపరేషన్ సింధూర్లో ఏ మాత్రం కూడా వాళ్ళ యొక్క ప్రతిభను చూపించలేక ఆర్మీ కుప్పగూలిపోయింది, టెర్రర్ క్యాంప్స్ కుప్పగూలిపోయాయి, వాళ్ళ దగ్గర మిసైల్ లేదు, ఏమీ లేదు, అన్నీ అయిపోయాయి. చైనా నుంచి మిసైల్స్ వచ్చాయి, టర్కీ నుంచి డ్రోన్లు వస్తాయి, ఏ మాత్రం వాళ్ళ యొక్క ప్రతిభని కనబరచలేక కుప్పగూలిపోయి పాకిస్తాన్ మోకరిల్లిపోయి తోక ముడుచుకోవడం తప్ప అంతకుమించి ఏం చేయలేకపోయింది. అచేతన పరిస్థితిలో ఉన్న సమయంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంటే, ఇండియా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఏ దేశం దగ్గర మోకరిల్లదు.
అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితే వస్తే, అంతటి దుస్థితే వస్తే అవసరమైతే ఆకలితో అలమటించైనా చచ్చిపోతాం, కానీ ఒకటి దగ్గరికి వెళ్ళిపోయి మోకరిల్లిపోయి వాడి దగ్గర చేజారిపోయి వాడి మోకాల దగ్గర కూర్చునేటువంటి ఒక నిస్సహాయ పరిస్థితి ఇండియాకి ఎప్పుడూ రాదు. కానీ పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేజారిపోయి ఏం చేయలేక మోకరిల్లిపోయి భారత్ దగ్గర వేడుకొని అమెరికా దగ్గరికి వెళ్ళిపోయి మాకు ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఇవ్వండి, మేము చచ్చిపోతున్నాము, భారత్ మాపై దాడి చేస్తోంది, మేము చేయలేకపోతున్నామని చెప్పి పదే పదే వేడుకొని మీ దగ్గర కుక్కలాగా పడి చేస్తామనంటే అమెరికా భిక్ష వేసి వాళ్ళకి ఇప్పుడు మిసైల్స్ ఇస్తోంది. అమెరికా భిక్ష వేయడం కాదు, బిజినెస్ చేస్తోంది. ఇండియా పేరు మీదనేమో ఇండియా రష్యాతో డీల్ కుదుర్చుకొని ఆయిల్ ఒప్పందాలతో ఆయిల్ దిగుమతులు చేసుకుంటుంటే ఆ డబ్బులతో రష్యా ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్నామని చెప్పి ఇండియాపై టారిఫ్ పెంచిన ఒక సారీ టు సే దిస్ వర్డ్ అబౌట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బట్ ఒక మూర్ఖుడిలా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని పాకిస్తాన్కి ఇస్తున్నాం? మరి మేము రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తే ఆ డబ్బులతోనే ఉక్రెయిన్పై యుద్ధం చేస్తామని చెప్పి ఇండియాపై టారిఫ్ పెంచిన నువ్వు ఇప్పుడు డైరెక్ట్గా యుద్ధం చేయమని పాకిస్తాన్కి డబ్బులు ఇస్తున్నావా? డైరెక్ట్గా యుద్ధం చేయమని చెప్పి ఆయుధాలు సమకూరుస్తున్నావా? నిన్ననే కదా మాట్లాడుకొచ్చింది. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడు చూద్దాం. నిన్ననే మాట్లాడుకొచ్చారు ఆయన వైట్ హౌస్ వేదికగా. నేను 7 దేశాల యుద్ధాన్ని ఆపాను, ఇండియా పాకిస్తాన్ యొక్క రహస్యాన్ని నాదో తెలుసు, వాళ్ళిద్దరు యుద్ధాన్ని ఆపింది నేనే, ఆ రహస్యం ఉంది అని చెప్పుకొచ్చిన నువ్వు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ యుద్ధ సామగ్రి అందిస్తున్నావు? ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. Actually seen anything like it. Would you shift your position on tariffs in response to whatever you Well, said I mean, tomorrow? look, my positions turned out to, everybody said I'm right. They find billions of dollars that they didn't even know they had. Recently, they said they found billions of dollars and they couldn't understand. I said, check the tariff shelf. And they come in the next hour and they said, sir, you're right. It was from the tariffs. We're a rich, really rich country again. But more importantly, maybe influence. If I didn't have the power of tariffs, you would have at least 4 of the 7 wars raging. I use tariffs to stop wars. If you look at India and Pakistan, they were ready to go at it. 7 planes we shot down. They were ready to go at it. And they're nuclear powers. And I don't want to say exactly what I said, but what I said was very effective. They stopped. And that was based on tariffs. It was based on trade. Tariffs are very important for the United States. We are a peacekeeper because of tariffs. Not only do we make, hundreds of billions of dollars, but we're a peacekeeper because of tariffs. Mr. President, No. and would you Nobody's actually seen anything like it. would you shift your position on tariffs in response to whatever you Well, said I mean, tomorrow? look, my positions turned out to, everybody said I'm right. They find billions of dollars that they didn't even know they had. దీంట్లో ఏమన్నారు చూడండి. 7 దేశాల యుద్ధాలను నేను ఆపాను, ఇండియా పాకిస్తాన్ యుద్ధం